Hello aspirants, welcome back to our preparation TGPSC Group 1 Day 7 to-do list, subject Indian Polity. సో ఇది పాలిటీ 8th ఎడిషన్ బుక్ అని లక్ష్మీకాంత్ది. సో అంటే నేను ఇది పర్చేస్ చేశాను. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎడిషన్ ఉన్నా సరిపోతుంది. ఓకే, సో ఈరోజు టాపిక్స్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇక్కడ వరకు ఫినిష్ చేసాం కాబట్టి ఈరోజు సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో పార్లమెంటరీ సిస్టమ్, ఫ్యూచర్స్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్, government features of presidential government, and merits of the parliamentary system, demerits of the parliamentary system, reasons for adopting parliamentary system, distinction between India and British models. So it is federal system, it federal features of the constitution, unitary features of the constitution, critical evaluation of the federal system. So center state relations ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ టాపిక్ ఇవి చదివిన తర్వాత ఇవి చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఈరోజు ఈ ప్రెసిడెంట్ టాపిక్లో అట్లీస్ట్ మీరు ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, క్వాలిఫికేషన్, ఓత్ అండ్ కండిషన్స్ అండ్ టర్మ్ ఇంపీచ్మెంట్ అండ్ వేకెన్సీ వరకు చదవండి. ఓకే, రిమైనింగ్ అంతా రేపు ఫినిష్ చేద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద టుడే టాపిక్స్. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ టాపిక్స్ 2 మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఇన్ ఇండియా. హౌ డస్ ఇట్ ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ టు ద లెజిస్లేచర్? Question, discuss the federal structure of the Indian Constitution. In what ways does the Indian model differ from a classical federation? So these are the today topics. Try to finish it. So if you have any doubts regarding the preparation, comment చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్రెడీ డైలీ ఎంసీక్యూ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, బట్ లాస్ట్ 4 days నుంచి నేను పోస్ట్ చేయలేదు. డ్యూ టు సమ్ హెల్త్ ప్రాబ్లం వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను, బట్ ఈ రోజు నుంచి నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పటివరకు మెయిన్స్వి క్వశ్చన్స్ మాత్రమే పోస్ట్ చేశాను, నేను ఆన్సర్స్ ఎక్కడ పోస్ట్ చేయలేదు, బట్ ఈ రోజు నుంచి నేను ఆన్సర్స్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ నేనేమి ఎక్స్పర్ట్ని కాదు, ఐఎమ్ ఆల్సో ఎ లర్నర్. సో మీకు చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడన్నా మీకు ఐడెంటిఫై చేసినా నాకు చెప్పండి, డెఫినెట్గా నేను నేర్చుకుంటాను. ఓకే, అండ్ వన్ థింగ్, మనము ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతున్నాము అనే దానికంటే ఎంత ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవుతున్న దానిపైన ఫోకస్ చేద్దాము. ఓకే, అండ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీరు ఫస్ట్ రీడింగ్లో నోట్స్ చేయకండి. ఓకే, మీకు 3rd రీడింగ్ వరకు మీకు కాన్సెప్ట్ అనేది క్లారిటీ వస్తుంది. క్లోజ్ ద బుక్ అండ్ ఒక్కసారి మీరు రివైజ్ చేయండి, మీకు అప్పుడు అర్థమవుతుంది మీకు ఏ టాపిక్ డిఫికల్టీగా ఉంది, ఏ పాయింట్స్ మీకు మర్చిపోతున్నారో ఆ పాయింట్స్ నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. ఓకే, అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ డే మిస్ చేసుకున్నాము అంటే అబ్బా నేను టార్గెట్స్ కంప్లీట్ చేయలేదు అనే మైండ్ పెట్టుకోకండి. సో ఆ డే లీవ్ ఇట్ అవుట్, నెక్స్ట్ డే విత్ ఫ్రెష్ మైండ్ అండ్ ఇంకా ఎఫెక్టివ్గా చదవడానికి ట్రై చేయండి అనమాట. ఎందుకంటే మనకి హోల్ ప్రిపరేషన్ జర్నీలో మనకి అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్ వస్తాయి. డైలీ మనము అదే డే మోటివేషన్తో ఉండమన్నమాట. ఓకే, చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనలో, అవన్నీ మనమే ఆన్సర్ అవుట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే, సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి ఆ బుక్ చెప్పారు, ఈ బుక్ చెప్పారు, అదంతా అవసరం లేదు. స్టిక్ ఆన్ టు వన్ బుక్. ఓకే, రీడ్ ప్రాపర్లీ, రివైజ్ ప్రాపర్లీ అండ్ మేక్ యువర్ ఓన్ నోట్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, అండ్ ఇంకొకటి, చాలామంది నన్ను అడిగారు ఏంటంటే వ్యూస్ రావట్లేదు మీకు కంటెంట్ ఉన్నా అని. ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద వ్యూస్, జస్ట్ నేను ఏంటంటే నాకు ఇలా డైలీ చేసి నాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. సో నేను అందుకే స్టార్ట్ చేయడం జరిగింది. మీకు కూడా నా వీడియోస్ యూజ్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.